మార్పిడి ఏమిటే? ఆ ఇంటికి వాస్తు బాలేదండి, అందుకే మన కిట్టుకి అనవసరమైన గొడవలు. ఈ ఇంటికి వాస్తు బాగుంది, దాంతో వాడి లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. శుభమా అని పాలు పొంగించడానికి వెళ్తుంటే బూడిద గుమ్మడికాయలా ఎదురొచ్చావు. ఎవరయ్యా నువ్వు? ఏమండి, ఆయన ఇంటి ఓనర్. సారీ సార్, ఏదో కంగారులో అనేసాను. అనేసారుగా, సారీ చెప్పేశారుగా. పాలు పొంగించి పాయసం పంపించండి. అలాగే. తప్పుకోండి. ఓహో ఇట్లా ఓకే అనేయటం, సారీ చెప్పండి. కజరారే కజరారే లలిలాలిలాలే. వీడెంటర్ అవుతున్నాడేంటి? ఏమే నీ గుళ్ళో ఉంగరం ఇచ్చాడే, వాడు వస్తున్నాడు. ఉంగరం ఇచ్చేలా అండి? ఉంగరం ఇచ్చేయటం కాదే, నన్ను అడిగితే లేడని చెప్పు, సంజయ్ అడిగితే ఇల్లే కాదని చెప్పు. ఫేస్లో క్వశ్చన్ మార్క్ ఏంటి? అర్థమైంది అర్థం కాలేదా? అర్థమైందండి. మరి వెళ్ళు. ఏమండే ఏమండే? ఏమా బాగున్నావా? బాగున్నానండి. ఓ గిన్నె కావాలి, ఇస్తారా? బాబే హాయ్. హాయ్. అతను మిమ్మల్ని అడగలేదు, సంధ్యని అడగలేదు, కిన్నెని అడిగాడు, అందుకే తెచ్చా. నేను చచ్చా, నీకు పూజ గదే కరెక్టే. లోపలికి వెళ్ళు. వెళ్ళు. ఏంటా ఏంటి డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చావంటే? ఇటు ఇటు చూడు. నీ పని బాగుంది బాబే. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. సూపర్ సినిమా అండి. అలంకార్ టాకీస్ లో తెగాడేసింది. రోజు ఈయన నేను సెకండ్ షోకి వెళ్ళిపోయాను. మహి మహి అది క్లోజ్ చేయి. ఈయన సిగ్గు ఎక్కువ. మరే సరే, ఏంటి ఇలా వచ్చావు? ఓ గిన్నె కావాలి. ఎందుకు? పైన పాలు పొంగించాలి. నువ్వు పాలు పొంగించడం ఏంటి? ఉండేది మేమేగా. నేను నీకు అద్దె ఇవ్వలేదుగా. మా వదినకి ఇచ్చావు. ఇక నుంచి ఇంట్లో ఏం జరిగినా చూస్తూ ఉండు, లేకపోతే ప్రియురాల విషయం ఇళ్ళకి రివీల్ అయిపోతుంది. సంజయ్ ఎక్కడా? చాలా అందంగా ఉన్నావు. ఏంటి ఇంట్లోకి వచ్చావు? ఇంట్లో కాదు, ఇంటి పైకి వచ్చా రెంట్కి, నీకోసమే. నువ్వు రాంగ్ నెంబర్ ఇచ్చావు, నేను రాంగ్ ప్లేస్కి వెళ్ళాను. ఇప్పుడు రైట్ ప్లేస్కి వచ్చా. చూడు, నేను చేసిన తప్పే, దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకా వదిలే. ఐమ్ సారీ. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. చూడు, సారీ చెప్తే ఇట్స్ ఆల్ రైట్ అనాలి, లేదా ఇట్స్ ఓకే అనాలి, అంతేకాని ఐ లవ్ యూ అంటావేంటి? నాకు ఇంగ్లీష్ రాదా? అన్నయ్య! సంజు, ఇల్లు వీడికి ఎందుకు ఇచ్చావు? నేను ఇచ్చానంటమ్మా. నిన్న ఒక ఆవిడ వచ్చింది. ఇల్లు అద్దెకి కావాలండి. ఎవరెవరు ఉంటారు? నేను, మా వారు, మాకిద్దరు పిల్లలు. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? ముందు వాడిని ఖాళీ చేయించు. చాలా కష్టం అమ్మా. ఆవిడ పకడ్బందీగా రాయించుకుంది 10 ఏళ్ళు అగ్రిమెంట్. వీడు ఎంటర్ అయ్యాడు, ఇంకెన్ని గొడవలు అవుతాయో ఏంటి. అమ్మ నా పూరిలో కూర, ఇక్కడున్నావా? పోతన్నా. తినన్నయ్యా, అరిసే కదా. తినుబా మరిది, అరిసే కదా. ఇదేంటమ్మా నాకేవే? నీకు షుగర్ కదా బాబాయ్. నీకు షుగర్ కదా మావయ్య. ఇదిగో వదినా, నువ్వు వడ్డించు. ఇదిగో చెల్లమ్మ, వడ్డించు. ఇంత మంచి ఫిగర్ని పట్టుకుని చెల్లెమ్మ అంటావా? కళ్ళు పోతాయి. కాళ్ళు పోయినా సరే నువ్వు ఎప్పుడు చెల్లమ్మవే. నీ కర్మ. వద్దు, నువ్వు లోపలికి లెక్కెట్టద్దు. నువ్వు లోపలికి లెక్కెట్టద్దు. ఏమిటి అవధాన్ గారు, నేను లోపల లేకపోతే సంభావన ఎవరిస్తారు? నేను ఇస్తాను. పెళ్లి శుభంగా జరిగితే నేను ఇస్తా. ఓకే బ్రదర్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ బ్రదర్. అమ్మా రోజా, త్వరగా రా అమ్మా. వస్తున్నానన్నా. పెళ్లికొడుకు ఎలా ఉన్నాడే? ఫ్లాపే. పర్వాలేదే, యావరేజ్. కాపురం చేస్తే హిట్ అవుతాడులేవే. మరి పెళ్లి కూతురు సూపర్ హిట్. ఇదేంటి, నేనేమన్నా మాట్లాడదు? చూడు బ్రదరు, మా వదిన నీతో మాట్లాడాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? ఆ పాపం చూడు. ఆ అమ్మాయి జల్లో ఉన్న గులాబీ పువ్వు తీసుకెళ్లి మా వదినకి ఇచ్చావనుకో, నీతో మాటలే కాదు పాటలు కూడా పాడేస్తుంది. ఓసి నా సూదిలో దారం. ఈ మాట ఇంత ఆలస్యంగా చెప్పావుంటే ఇప్పుడే పట్టుకెళ్ళిచ్చేత. అదే పువ్వు తీస్తే కుత్తుపడంగా వచ్చేసింది అంతే.
అయ్య బాబోయ్ అమ్మ నా జుట్టు బాబోయ్ ఇక్కడ సిగరెట్ వీడియో దొరుకుతుందే సార్ నన్ను వదలండి సార్ నన్ను వదలండి సార్ నేను స్మోక్ చేయండి సార్ నన్ను వదలండి సార్ వదలండి సార్ ఏంటి సార్ అతను అలా తీసుకెళ్తున్నారు ఏం చేశాడు రేపా మర్డరా దానికన్నా పెద్ద క్రైమ్ సిగరెట్ కాలుస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటారు అందుకే అతనికి డెత్ సెంటెన్స్ వాట్ సిగరెట్ కాలిస్తే డెత్ సెంటెన్సా ఎస్ ఇదంతా అండర్ గ్రౌండ్ కదండి ఎక్కడైనా ఒక్క నిప్పు రాపడితే చాలు చాప్టర్ క్లోజ్ బాబు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయి సిగరెట్లు అంటే అలా పారిపోతాడేమిటి సార్ సిగరెట్టా మేడమా అదే సిగరెట్ అంటే మేడం పొగాకు ఫర్ స్మోకింగ్ ఆ మాట అంటే ఇక్కడ మరణ శిక్ష మరణ శిక్ష నో 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 అరే ఎక్కడికి వెళ్ళాడు మనతోనే వస్తున్నాడు దారి తప్పిపోయినట్టున్నాడు అసలే ఈ కాలానికి కొత్త ఎక్స్క్యూజ్ మీ సార్ వీళ్ళు మన టైంకి వచ్చిన అతిథులు వీళ్ళలో ఒక ఆయన తప్పిపోయాడు ఈయంతో వెళ్ళి మీరు కాస్త వెతికి పెడతారా ప్లీజ్ అలాగే రండి ఏమా నువ్వు ఇక్కడే ఉండు ఒకవేళ బాబాయ్ నేను వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది మా పవర్ హౌస్ ఇక్కడున్నారనే మనకి మెసేజ్ వచ్చింది బాబాయ్ పోలీస్ బాబాయ్ నేను ఎక్కడున్నాను సార్ 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 మీరు వచ్చి నన్ను రక్షించారు ఆవిడికి చెప్పండి సార్ నాకు సిగరెట్ కోరిక పూర్తిగా చచ్చిపోయింది సరే మీరు బయలుదేరండి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చస్తావని తెలుసు సార్ దయచేసి గుర్తు చేయకండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్ రండి ప్లీజ్ మీరు మర్చిపోలేంది ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను రియల్లీ వన్ సెకండ్ దిస్ ఈస్ సారీ అనిల్ అంబానీ నా కోసం స్పెషల్గా తయారు చేశాడు మీకోసం త్యాగం చేస్తున్నాను సార్ త్యాగరాజు శ్యామ్ సెనగల్ ఫ్యాంటాస్టిక్ సార్ సెల్ ఓకే మరి బిల్లు నేను కడతాను కదా ఫస్ట్ హీరోయిన్ ఎక్కడ వెళ్ళి పిలు యూ లైక్ ఇట్ ఎస్ సార్ డైరెక్టర్ గారు పిలుస్తున్నారు మేడం నేను ఇక్కడ హీరోయిన్ తో డిస్కస్ చేస్తుంటే డైరెక్టర్ గారు పిలుస్తున్నారంట ఏంటి ఆవిడ రాకపోతే డైరెక్టర్ గారు తిడతారు సార్ ఏంటి ఏంటియా నా హీరోయిన్ తిడతాడా నేను తలుచుకుంటే ఇప్పుడే షూటింగ్ ఏంటి శ్యామ్ గారు కోపంగా ఉన్నారు ఏం లేదు సార్ హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్టర్ గారు అలా చెప్తే అలా వినాలి అని వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు రండి ఎక్స్క్యూజ్ మీ సార్ బాయ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అన్నది ప్రశ్న కాదురా ఎలా చేస్తున్నాను అన్నదే ప్రశ్న బొందు చూసావు ఎలా తయారైందో ఇక దానిలో పాకం పోసామంటే లడ్డు తయారైంది అనమాట ఆహా బ్రహ్మాండంగా ఉంది స్వీట్ చరిత్రలో దీనికి ఒక గుర్తింపు ఉంటుందిరా ఏమండి ఏమిటండి ఈ వేషం వంటవాడి వేషం వంట మీరు చేయటం ఏమిటండి వంట నేను చేయడం ఏమిటి అన్నది కాదు ప్రశ్న వంట నేను ఎందుకు చేస్తున్నాను అన్నదే ప్రశ్న అబ్బాయి కోసం వారం రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాడు కదా నా చేతో తయారు చేసిన స్వీట్స్ పెట్టాలని సరే గాని ఆ వంట ఏదో వాళ్ళు చేస్తారు ముందు మీరు రెండు అబ్బాయి వచ్చే వేళ అయింది ఆ డ్రెస్ మార్చుకోండి రండి రై దానిలో పాకం పోసి త్వరగా లడ్డు చేసి వైజాగ్ నుంచి కారులో బయలుదేరిన వాడు ఇంకా ఇంటికి రాలేదేమిటండి ఎందుకు రాలేదు అన్నది కాదు ప్రశ్న ఆలస్యం అయితే ఫోన్ ఎందుకు చేయలేదు అన్నదే ప్రశ్న అదిగో బాబు ఫోన్ హలో బాబు మురళి నేను రా నీ డాడీని మాట్లాడుతున్నాను ఏమిటి నీకు డాడీ లేడా చిన్నప్పుడే పాండర్ చచ్చిపోయాడు రామచంద్ర ఎవరా నువ్వు అరచేతిలో వైకుంఠానివా ముందు ఆ చేతిలో ఫోన్ పెట్టి అయితే అబ్బాయి ఫోన్ కాదనమాట ఇదేదో రాంగ్ నెంబర్ ఇంతవరకు అబ్బాయి ఫోన్ చేయలేదు అంటే అయితే బయలుదేరుంటాడు దండను కాసేపు సోఫా మీద పెడతాం చేతుల్లో పెడుతున్నాయి నోరుమై అబ్బాయి వచ్చే వరకు నువ్వు ఈ దండతో అలా ఉండాల్సిందే వాడు రావడానికి ఏడాది పెట్టినా సరే నువ్వు ఈ దండతోనో అది హారతోనో అలా ఉండాల్సిందే అయ్యో అంకుల్ పెంకులంటూ నువ్వు వచ్చావుట్రా అబ్బాయి ఇక్కడ హీరో ఎంట్రీ ముందు సైడ్ క్యారెక్టర్ అడ్వాన్స్ గా రావాలి అంకల్ నీకు తెలీదా అడుగు మన హీరో డాడీ మమ్మీ మీరు యువతలు రండి బాబు నువ్వు అక్కడే ఉండు ఇన్ని బహుమతులు పొందిన నీ మీద ఎంత మంది కళ్ళు పడ్డాయో ఎంత దిష్టి తగిలిందో ఏ సీతాలు బాబు దిష్టి తీసి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి బాబు నువ్వు మీ కాలేజీ తరఫున పోటీలకు వెళ్ళి
మన ఊరికి, మీ కాలేజీకి, మన కుటుంబానికి నాకు ఎంతో పేరు తీసుకొచ్చావు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. డాడీ ఏమిటిది? మీరు దండ వేయటం ఏమిటి అన్నది కాదు ప్రశ్న, దండ ఎందుకు వేశావు అన్నదే ప్రశ్న. అబ్బా మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అయింది, ముందు బాబు లోపల రానివ్వండి. బాబు ఏరా బాబు, ప్రయాణం బాగా జరిగిందా? కారులో అంత దూరం ప్రయాణం చేసి ఎంత అలసిపోయావేమో, ముందు వెళ్ళి స్నానం చేసి. ఓకే మమ్మీ, 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఒరే బాబు, నువ్వు తొందరగా స్నానం చేసి రావాలి. నీ కోసం నేను మైసూరు పాకు నేను స్పెషల్ గా తయారు చేశాను. ఆంటీ మరి మా ఇంటికి వెళ్ళి వస్తాను. అదేమిటి విష్ణు, ఈ రోజు మా బాబుతో పాటు నువ్వు ఇక్కడే భోజనం చేయాలి. భోజనం చేద్దామని ఎంతో ఆశపడి వచ్చాను ఆంటీ, కానీ బ్రతుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నవాడిని. అంకుల్ వంటతో మాత్రం రిస్క్ చేయదలుచుకోండి. ఇప్పటికే నేను చూసిన వాళ్ళంతా ఆంధ్రదేశంలో కరువు వచ్చిందా అనుకుంటున్నారు. ఒక్కసారి నా చేతి వంట రుచి చూసామంటే నీకు ఆ కొరత తీరిపోతుంది. మా వాళ్ళగా వెండి కప్పులు కాకపోయినా కనీసం గాజు కప్పులైనా కొడతావు. మాట్లాడకుండా వచ్చాయి. అదంతా నాకు అనవసరం. వాళ్ళకి డబ్బున్నా లేకపోయినా, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, చివరికి నువ్వు చీయన్నా చేసుకుంటాను అంటావు. కరెక్ట్. ఓకే, అంత బానే ఉందిరా. కానీ ఆ అమ్మాయిని నేను ప్రేమించాలిగా. ప్రాణాలు ఇచ్చేనా ప్రేమించేలా చేసుకుంటాను. రై, నీ పెళ్లి మీద అవతల బోల్డ్ మంది జీవితాలు ఆధారపడి ఉన్నారా. సరే కానీ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ కూతురు అంటున్నావు కదా, ఆయన సంపాదించుంటాడు. ట్రై చేద్దాం, పిసికితే తర్వాత చూసుకుందాం. హలో, మేజర్ చంద్రకాంత్ గారు. కంగ్రాచులేషన్ సార్. మిలిటరీ ఆఫీసర్ గా మీ దేశభక్తిని ప్రభుత్వం గుర్తించి సన్మానం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు చాలా బాధగా ఉంది. అదేంటి సార్? ఎస్, అప్పుడే రిటైర్ అయిపోయినందుకు, ఈ దేశానికి మరింత సేవ చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు. మీ దేశభక్తికి మా జోహార్లు సార్. ఇంతకీ మీ విజయం వెనుక వ్యక్తి? ఖచ్చితంగా నా శ్రీమతి అన్నపూర్ణ. మీ కుటుంబ సభ్యులు కూడా? ఎస్, ఈమె నా పెద్ద కూతురు గాంధారి. నమస్కారం. నా ముద్దుల కూతురు స్వప్న. ఇకపోతే నా పెద్దల్లుడు. హాయ్ హాయ్ హాయ్. మా పత్రిక గ్రూప్ ఫోటో ఇవ్వండి సార్. బాగుందండి. ఈ ఇంటి జాగ్రఫీ బాగుంది. ఈ ఫ్యామిలీ ఫోటోలో నా కొడుకును కూడా ఇరికిచ్చారనుకోండి. ఓకే. కామరాజు, ప్రెస్ మీట్ పొద్దున్న 9 గంటలకైతే 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చేందుకు? అది మెట్ల మీద నడిచొస్తుంటే అరటి తొక్క మీద కాలేసి జారి పడి నడుము నొప్పుట్టి కుంటుకుంటూ వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది మామయ్య. ఏది ఒకసారి నడు. అలాగే కుంటుకుంటూ ఆఫీస్కి వచ్చి నువ్వు వాళ్ళ కారెక్కడానికి వీల్లేదు. 10 కిలోమీటర్ల కాదు, 20. ఎందుకు మావయ్య? వచ్చేటప్పుడు కూడా నువ్వు కుంటుకుంటూనే వస్తున్నావు. ఏమైంది? అది మామూలు కదరా బాబోయ్. ఏంట్రా కరిసేసిందా? కరవలేదు, గిచ్చలేదు. నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిందా? ఇప్పుడు ఇలాంటి పనుల మీద మనం వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంతో పాటు మన జీవితం కూడా పాడైపోతుంది. ఎంతేమని చెప్పు. కానరావు రే, జీవితంలో మొట్టమొదటిసారి భయం వేస్తుందిరా. అయితే ఏం జరగలేదా? ఏ మున్నా, అన్నయ్యతో గొడవపడి వచ్చేసా. ఎందుకు? ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. నీకు ముందే కుదరదని చెప్పాను కదా. కుదరదంటే ఎలాగా? ఇప్పుడు వచ్చేసాను అంతే. ఈ గొడవేట్రా బాబు, నిన్నే పని మీద పంపించా, నువ్వేం చేసుకొచ్చావు? పెళ్ళంటదేంట్రా? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? హీరో అనుకుంటున్నావా? ఓ రెచ్చిపోతున్నావు. నీ రేంజ్ ఏంటి, మా రేంజ్ ఏంటి కదా, అందుకే వెళ్ళిపో. ఏయ్, పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నుయ్యి ఎక్కడుందండి? చాలా థ్యాంక్స్ అండి. ఒరేయ్, దూకేస్తున్నావురా? చూస్తావేంటి మొన్న, దూకి కాపాడు. అయితే దీన్ని ప్రేమించలేదంటావు? లేదు,
మరి ఎందుకు కాపాడావు? నేను ఎక్కడ కాపాడాను? ఎవడో నన్ను తోస్తాడు. ఎవడరా తోసింది? ఆపరా నీ యాక్టింగ్. అదేమన్నా నిన్ను బస్తి అడిగిందా? నీతో ఉండడానికి ఇంత చోటు అడిగింది. ఇదిగో పెద్దమ్మా, దాని సంగతి నీకు తెలీదు. ఏం తెలీదు? ఆడపిల్ల సిగ్గు విడిచి ప్రేమించానంటే అర్థం చేసుకోవేంట్రా? అది కాదు పెద్దమ్మా. నార్మయ్యరా, ఇదిగో నువ్వు ఇక్కడే ఉంటున్నావు. వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను. ఆపరా, అది కన్నైనా కొడుతుంది, ఏమైనా కొడుతుంది, నీకెందుకురా? నువ్వు లేమ్మా, లే చెప్తాను. తలుపులు ఏం చెప్తాను. ఇదే సార్ మీ ఛాంబర్. ఇన్ఫాక్ట్ ఇట్స్ స్టేజ్ రూమ్ సార్. ఇంతవరకు ఇక్కడ ప్రిన్స్ చార్లెస్, మైకేల్ జాక్సన్, జార్జ్ బుష్, టాటా బిర్లా ఈ ఐదుగురే ఉన్నారు. వాళ్ళ తర్వాత మీకే మా ఎండి గారు ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ రూమ్ కి ఓ రోజుకి అద్దె ఎంత? 50,000 రూపాయలు. 50,000? ఇందులో డిస్కౌంట్ కూడా ఉంటుంది. నేను రూమ్ కి రోజుకో ₹1,00,000 ఇస్తాను. 30 రోజులు ఉంటాను. 30 లక్షలు. మేడం నోట్ చేసుకోండి. అరుణాచలం, ఎందుకు చెప్పులు, కళ్ళజోళ్ళు, డ్రెస్సులు కొట్టు పెట్టబోతున్నావా? ఇవన్నీ వీరు 4 రోజుల వరకు వేసుకోబోయే డ్రెస్. ఏంటి ఇవన్నీ ఒక్క నెల కోసమా? ఒక్క నెల అద్దెగా తీసుకున్నారు? డబ్బు ఎంత? టోటల్ గా 75 lakhs సార్. సరే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవన్నీ కనుక కొన్నట్టయితే ఇంకా చీప్ గా వచ్చేవి. అద్దెకెందుకు తీసుకున్నావు? మనం వదిలే శ్వాస కూడా ఒంట్లో అద్దెకే ఉంటుంది. మేడం. హలో గాయ్. వీళ్ళెవరు? మీరే కదా సార్ చెప్పింది. ఈవిడ మీ అందాన్ని కాపాడడానికి వచ్చిన బ్యూటీషియన్, ఈవిడ మీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి వచ్చిన ఫిజిషియన్, ఈవిడ మీ డైట్ చూసుకోవడానికి వచ్చిన డైటీషియన్, వీళ్ళిద్దరూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన మ్యూజిషియన్స్. కానీ సార్ వీళ్ళు కొంచెం కాస్ట్లీ. రోజుకి 5,000 అడుగుతున్నారు. 5,000? అవును సార్. 50,000 ఇవ్వండి. 4 రోజులు కదా సార్? కాదు, ఒక్క రోజుకి. మీకు ఓకేనా మేడం? ఓకే కాదు సార్. మీరు నన్ను మేడం అని పిలవటం ఓకే కాదు. నన్ను నందిని అనే పిలవచ్చు. నందిని? ఏం సార్? ఊరికే ఒకసారి పిలిచి చూశాను. ఏంటి బుద్ధుడికి పూలా? ఏ బుద్ధుడికి పూలు పెట్టకూడదా? బుద్ధుడి గురించి తెలిసిన వాళ్ళెవరు బుద్ధుడికి పూలు పెట్టరు. ఏమో, నేను పెడతాను. నీ వింత టెస్టులో ఇదొకటా? థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. ఇంకో బుక్ రేపు రిటర్న్ చేస్తాను. ఓకే. హలో. థ్యాంక్స్ మేడం. వెల్కమ్. చూసి గుద్దావా చూడకుండా గుద్దావా? చూడకుండా చూసి గుద్దాను. సెల్ వీక్నెస్ తో ఏమో కొట్టుడు కొడుతున్నాడు. రికార్డ్ నోట్స్ అన్ని హలో. రెడీ చేసావా? ఎక్స్క్యూజ్ మీ. మీరు నాకు నచ్చారు. అబ్బే వేరే ఉద్దేశంతో కాదండి. జనరల్ గా మనం బ్యూటిఫుల్ థింగ్స్ చూస్తే వాటిని అప్రిషియేట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాక్ బాగుంది, ఫ్లవర్స్ బాగున్నాయి, లేకపోతే లైబ్రరీ బాగుంది. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం వర్షంలో ఐస్ క్రీమ్ తింటుంటే చూశాను. అది నాకు బాగా నచ్చింది. మీరు వర్షంలో పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటే మీ ఆనందం బాగా నచ్చింది. నాకు కూడా మీలాగే చిన్న టేస్ట్లు ఉన్నాయి. నాకు సిస్టర్ ఉందండి, అది ఎప్పుడు నీలాంటి పిచ్చి టేస్ట్లు ఎవరికి ఉండవరా అని తిడుతూ ఉంటుంది. దానికి మిమ్మల్ని చూపించి తన నోరు మూయించాలి. అంటే ఇది పిచ్చిదనా? 1 సెకండ్ అండి. ఏమండి, మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలియదు. జస్ట్ నాకు చెప్పాలనిపించింది మీకు చెప్పాను. సో ఈ మ్యాటర్ మీరు ఇప్పుడే ఇక్కడే మర్చిపోండి. ఓకే బాయ్. ఇంత చెప్పాక ఎలా మర్చిపోతావు? నవ్వవే, నీలాంటాడు ఒకడు ఉన్నాడనేగా. పద. ఏంట్రాయుడు వచ్చాడు, దుబేలు మన గుద్దాడు, నచ్చావన్నాడు, అమ్మాయి నవ్వింది, ఇడి హీ అని నవ్వాడు, వెళ్ళిపోయాడు. ఏంట్రాయుడు నాకు అర్థం కావట్లేదు. అమ్మాయిలు ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఫట్న పడిపోతారు. అంటే నన్ను ఫాలో అవ్వమంటావా? అంతేగా మరి. అయితే మీరు నన్ను ఫాలో మీ. అమ్మాయి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నాకు నచ్చావు. నువ్వు పొట్టి నేను పొట్టి, నీకు పట్టలేదు నాకు పట్టలేదు, నువ్వు బ్లాక్ నేను బ్లాక్, నీకు పిచ్చి నాకు పిచ్చి, మరి ఇద్దరు పిచ్చితో రెచ్చిపోదాం. ఓకే? ఏంటి పిలిచావు? రే గంగరాజు, ముంబై ఆఫీస్ ఫోన్ చేసి ఎల్లుండి షూటింగ్ ఉంది చెప్పరా. ఎల్లుండే? నెక్స్ట్ వీక్ అనుకున్నాం కదా. ఇప్పుడు నీకు విషయం అర్థం కావట్లా. చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా. ఓ నువ్వు సడన్ గా ప్రోగ్రామ్ మారిస్తేలాగా
అబ్బే నీకేమైనా అభ్యంతరమా? నీకేమైనా అభ్యంతరం చెప్పరా? తక్కువ షూటింగ్ తర్వాతనే పెట్టుకుందాం. సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ కదా, నీ సుఖమే ముఖ్యం. నువ్వు ఎప్పుడు సుఖంగా ఫీల్ అవుతావు చెప్పు, అప్పుడే పెట్టుకుందాం. అంతెందుకులేండి, చేస్తున్నాం కదా. హలో, మై పిరమిడ్ से गंगराजू बात कर रहा हूँ. शूटिंग नेक्स्ट वीक नहीं, एल्लुंडी है. Gaba gaba hot, beep beep beep, da 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 low.